ఎటెళ్ళావమ్మా? అన్నయ్య, అమ్మా నాన్న వచ్చి బయట నిలబడ్డారు. లోపలికి రమ్మని ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. నీతో ఏదో మాట్లాడాలట. నువ్వొచ్చి లోపలికి రమ్మను. బయట నిల్చుని మాట్లాడితే బాగుండదు కదా. ఇంత పొద్దున్నే వచ్చారు? ఆయన నాతో మాట్లాడడానికి ఏముంటుంది? నా జీవితం గురించంట. నీ జీవితం గురించి నాతో మాట్లాడతారా? సర్లే. ఏంటి పొద్దునే ఎక్కడికి వచ్చారు? లోపలికి రమ్మంటే రాము గోపితో మాట్లాడాలి అన్నారంట. ఏంటి నాతో మాట్లాడేది? గోపి, నీ పాటికి నువ్వు రాణిని మీ ఇంటికి తీసుకొచ్చావు. పెళ్ళైన అమ్మాయి మెట్టినింట్లో ఉండటం పద్ధతి. ఇలా పొట్టింట్లో ఉంచుకోవటం పద్ధతి కాదు కదా. భార్యాభర్తల మధ్య పొరపత్రాలు రావచ్చు. సర్దుబాటు చేసి భార్యాభర్తలు కలిసి ఉండేలా చెయ్యాలే కానీ ఇలా తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటే ఎలా? నలుగురు 4 విధాలుగా అనుకుంటారే గాని దాని జీవితం బాగుపడదు కదా. దాని గురించి ఏం చేయాలనుకుంటున్నావు? నీ నిర్ణయం ఏమిటో తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాం. ఏంటి నా నిర్ణయం మీరు తెలుసుకునేది? మీరు దాన్ని కన్నారు, నేను దాన్ని పెంచి పెద్ద చేశాను. అయినా అక్కడి నుంచి తీసుకొచ్చిన వాడిని ఏం చేస్తే దాని జీవితం బాగుంటుందో నాకు తెలీదా? దాని బాగోగుల గురించి మీరేం భయపడక్కర్లేదు. దానికి ఏది మంచిదో అదే చేస్తాను. అయినా మీరు ఇలా చేయి అలా చేయని చెప్తే వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడి నుంచి బయలుదేరితే మీ మర్యాదను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అయ్యా, నువ్వు మేధావి. నీకు సలహాలు ఇచ్చే శక్తి మాకెక్కడుంది? చాలా గొప్పవాడివి, ఆస్తి అంతస్తు ఉన్న మహారాజువి. ఇలా చెయ్యి అలా చెయ్యి అని నీకు ఆర్డర్ లేసే అర్హత మాకుందా? నీ బిచ్చం మీద నీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నావు అనుకునేవాడివి. నిన్ను ఆలోచించు అని చెప్పే స్థాయి మాకుందా? నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మణిమాణిక్యాలుండొచ్చు, పరపతి పలుకుబడి ఉండొచ్చు. వాటి కోసం చేయి చాచి యాచించడానికి రాలేదు. మా కన్న కూతురు నీ ఇంట్లో ఉంది కాబట్టి, దాని జీవితం గురించి భయపడేవాళ్ళం కాబట్టి, దాని బతుకు బాగు కోరేవాళ్ళం కాబట్టి నీకు మా ముందు నిలబడాల్సి వచ్చింది. వియ్యాల వారి ఇంటి ముందు నీ కాళ్ళు పట్టుకోవడం మాత్రమే మిగిలింది. కానీ అంతకన్నా ఎక్కువగానే బతిలాడుకున్నాం. ఎలాగోలాగ నచ్చ చెప్పి చంపలేసుకుని దీని చెంపలు వాయించి భర్త చేతిలో దీన్ని పెట్టి అప్పగించొద్దామని ఎంతో ప్రాధేయపడ్డాం. కానీ నీ అహంకారం మా మాట వినలేదు. నీ పొగరు మా మాట దూరనివ్వలేదు. నా చెల్లి, నా ప్రాణం, దాని జీవితం అంటూ పౌరుషాలకు పోయి దాన్ని చేయి పట్టుకుని లాక్కొచ్చేశావు. ఏదో ఆవేశంలో తీసుకొచ్చావు, తర్వాత చల్లబడతావు, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటావులే అనుకుని నీ నిర్ణయం కోసం ఎదురు చూశాం. కానీ నీ దగ్గర నుంచి చడి చప్పుడు లేదు. అది ఎల్లకాలం మొగుడు వదిలేసి నీ ఇంట్లో ఒంటరిగా ఉండడం మాకు నచ్చదు. దయచేసి నా కూతురిని నాతో పంపించు. మేము మా అల్లుడిని, దాని అత్తమామల్ని బతిలాడుకుంటాం, బామాలుకుంటాం. అవసరం అనుకుంటే అభిమానాన్ని అవతల పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకుని దాని కాపురాన్ని చక్కదిద్దుతాం. ముందు దాన్ని పంపించు. ఏంటి మీద పంపించేది? మీరెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి తప్పైపోయింది క్షమించమని అడిగి రాణి మీద పడ్డ నింద నిజం చేస్తారా? అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? రాణికి ప్రతిక్షణం నరకం అనుభవిస్తుంది. అక్కడ మనశ్శాంతిగా బతకలేదు, చివరికి చచ్చిపోతుంది. అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా? చెప్తున్నా కదా, రాణి నా చెల్లెలు, నా ప్రాణం. దానికి ఏది మంచో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అబ్బో, నీ ప్రాణం ప్రేమ నాకు బాగానే బోధపడిందిలే. తమ్ముడిని ఉద్ధరిస్తా అని వాడి పెళ్ళాంతో మామగారితో చీపో అనేలా చేశావు. ఇప్పుడు దీని బతుకులో కూడా నిప్పులు పోయేలా చూస్తున్నావు. తప్ప తాగి తమ్ముడు బతుకుని బండలు చేశావు. ఆత్మాభిమానం అంటూ దీని అత్తగారింటికి దూరం చేశావు. చూడు, నా మీద కోపం ఉంటే పగ తీర్చుకోవాలనుకుంటే నీ ప్రతాపం నా మీద చూపించు. గొంతులను మీద చంపేయి. అంతేగాని నా కళ్ళ ముందు నా కన్న బిడ్డల జీవితాన్ని నాశనం చేయకు. నువ్వు మాకు చెప్పడం కాదు, నేనే నీకు చెప్తున్నాను విను. అసలు నా కూతురు జీవితంలో తలదూర్చడానికి నీకే హక్కు ఉంది? చేసిన మేలు చాలు గానీ దాన్ని పంపించు. నిన్ను నమ్మి ఇంకా దాన్ని నీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళేంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను. కోపంలో దాన్ని రెక్క పట్టుకుని లాక్కొని వచ్చావు. అసలు ఏం చేయదలుచుకున్నావో తెలుసుకుందామని వస్తే మమ్మల్ని కూడా తలదూర్చొద్దంటున్నావే. మా కూతురు బతుకు ఎలా బాగు చేసుకోవాలో మాకు తెలుసు కానీ దాన్ని పంపించు. రాణి, రావే వెళ్దాం. అది ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది.
అయినా కన్నంత మాత్రాన మీకు హక్కు వచ్చేది. అసలు మీరు దానికి ఏం చేశారని హక్కుల గురించి మాట్లాడుతున్నారు? దాన్ని పెంచింది, పెద్ద చేసింది, చదివించింది నేను. దాని మీద ఎవరికైనా హక్కు ఉంటే అది నాకే ఉంది. అయినా మీరు ఇక్కడ ప్రేమ వలకబోసి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి దాని జీవితం నాశనం చేస్తారా? అసలు వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసా? రానే కాదు, దానికి సంబంధించిన బట్టలు, వస్తువులు వాళ్ళ దగ్గర ఉండకూడదని తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ దిగబెడతారు. ఏంటి గోపి నువ్వు అనేది? రాణి వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయారా? వాళ్ళు వెనక ముందు ఆలోచించి కాస్త మెత్తబడి ఉంటారనుకున్నారు. అంత కోపంగా ఉన్నారా? ఏంటి కోపం? ఏ మనకి రావా కోపాలు? ఆకాష్ రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంత ప్రేమించిన వాడు పెళ్ళ నా మాత్రం అర్థం చేసుకోలేడా? ఊరికి అనుమానించి దాన్ని నిందించి నన్ను అవమానించాలని చూస్తున్నాడు. ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడానికి నేను ఇంతకు ముందులా పాత గోపిని కాదు. నాకు సంఘంలో పరువు, ప్రతిష్ట, మర్యాద, గౌరవం ఉన్నాయి. నేను చూస్తూ ఊరుకోను. నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలి నా చెల్లెల్ని ఏలుకోండి అంటారనుకుంటున్నారేమో. అది జరగని పని. వాళ్ళంతటా వాళ్లే నా గుమ్మ ముందుకొచ్చి మేం తప్పు చేశాం, రాణిని తీసుకెళ్తామని వాళ్ళ నోటితోనే చెప్పేట్టు చేస్తాను. వింటున్నావా నీ ముద్దుల కొడుకు మాటలు? వాడి మాటలు రాణికి జీవితాన్ని ఇచ్చేలా ఉన్నాయా? దాని బతుకు నాశనం చేసి జీవితకాలం మొగుడు మందులు లేకుండా ఒంటరిగా బతికేట్టు చేసేలా ఉన్నాయి. అసలు నాకు తెలియకడుగుతాను, ఇది మొగుడు పిల్లల మధ్య పంచాయతీయా లేక వీడు పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయమా? అహంకారం పట్టి కొట్టుకుంటున్న వీడి నమ్మి మన కూతుర్ని ఎలా ఇక్కడ వదిలి పెడతాం? ఈయన గారికి డబ్బు వచ్చేసరికి బుద్ధి మారిపోయింది. ఆస్తి అంతస్తులతో అహంకారం పెరిగిపోయింది. ఈయన గారికి దాని జీవితం కంటే ఈయన పరువు ప్రతిష్టలే ముఖ్యమైపోయాయి. ఒరే, అందరూ నీకు వంగి వంగి దండాలు పెట్టాలనుకుంటున్నావా? నీ మాట నెగ్గాలనుకుంటున్నావు. అందుకోసం ఎవరి జీవితాలు నాశనమైనా నీకు లెక్కలేదా? మారిపోయావురా, పూర్తిగా మారిపోయావు. నీ కళ్ళు నెత్తికెక్కాయి. నీ కంటికి ఎవరూ కనపడటం లేదు. వాసు మామగారి చొక్కా పట్టుకున్నావు, అల్లుడు గారి కాలరు పట్టుకున్నావు. ఇంత పొగరు పట్టిన వాడివి నువ్వింకా ఎవరి సంవత్సరాలు చక్కదిద్దుతావురా? ఒరే, కావాలంటే నేను చేసిన తప్పులకి 1,00,000 సార్లు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతాను. దయచేసి వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం చేయకు. నా కూతురి నాతో పంపించు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. నాలిక్కి నరం ఉండదంటారు. అయినా కక్షలు పెట్టుకుని పగలు తీర్చుకోవడానికి నేనేమి రౌడీని కాదు, గూండాని కాదు. ఎవరెవరికి అన్యాయం చేశారో నీకు బాగా తెలుసు. రాణి, వాసు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నేనెప్పుడు వాళ్ళని నా చెల్లెలు, తమ్ముడే అనుకున్నాను. నీ కన్న కొడుకు వాసు రాణి పెళ్లికి చేతులెత్తేస్తే అన్నయ్యగా నేను దగ్గరుండి దీని పెళ్లి జరిపించాను. ఆ విషయం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆకాష్ రాణిని అనుమానించి బయటికి పంపించేస్తే నేనేమీ చూస్తూ ఊరుకోలేదే. తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను. దాని జీవితం బాగుండేలా చూడాల్సిన బాధ్యత నాకుంది. అది నేను చేస్తాను. బాధ్యతల గురించి నాకు చెప్పొద్దు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంక బయలుదేరండి. వెళ్తాం. ఒరేయ్, జనం కోసం ఎంత నాటకమైన ఆడతావురా? నీ గురించి తెలియనాళ్ళకు చెప్పు. నీ కథలు, హరికథలు మాకు కాదు. రాణి, పదే వెళదాం. భాగ్యం, కాస్త నోరు మోస్తావా? ఎందుకలా 1-10 మాటలంటావు? నువ్వు అరవటమే కాదే, అవతల వాళ్ళు చెప్పేది కూడా వెంట నేర్చుకో. గోపి, నువ్వు ఆవేశపడకు. మా అందరికన్నా రాణి మీద నీకే ఎక్కువ ప్రేమ ఉందని మాకు తెలుసు. దాన్ని చిన్నప్పటి నుంచి తల్లి, తండ్రి అన్నీ నువ్వే అయి పెంచావు. కాదన్ను. కానీ దానికి దాని భర్తకి చిన్న తేడా వచ్చింది. అతనేదో అపార్థం చేసుకున్నాడు. మనము ఆవేశపడి అమ్మాయిని తీసుకొస్తే ఎలా? ఈ పంతాలు, పట్టింపులు ఆత్మగౌరవాలను రెచ్చగొడతాయే గాని అర్థం చేసుకుని సర్దుకుపోవు. మనం ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం. ఓ మెట్టు దిగి, ఓ అడుగు తగ్గి మాట వెనక్కి తీసుకుంటే తప్పేమిటి? చూడండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా వాదనలు అనవసరం. అక్కడ వాళ్ళు కూడా నన్ను వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమని చెప్పారు. ఇప్పుడు మీరేమో వాళ్ళ కాళ్ళ మీద పడి రాణిని కాపురానికి పంపిస్తామంటున్నారు. ఎవరెలా చేసినా చివరికి రాణి మీద పడ్డ నింద నిజమవుతుంది. దాని జీవితం నాశనం అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. చెప్తున్నాను కదా, రాణి జీవితం బాగుండేలా నేను చూస్తాను. ఇంక మీరు వెళ్ళండి. ఏంటయ్యా నీ దాష్టికం? మా కూతురి మాతో పంపించమంటుంటే ఏదేదో మాట్లాడతావే. మాట్లాడద్దని చెప్పాను. మాట్లాడద్దు. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. రాణి, వాళ్ళని పంపించు. అమ్మ రాణి, నువ్వు చదువుకున్న దానివి. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించగలవు. వాడు పంతానికి పోతే వాడు వెనక తంతాన అంటూ నువ్వు తలాడిస్తే పాడైపోయేది నీ జీవితమేనే. నా మాట వినమ్మా. వాడు గౌరవ మర్యాదల గురించి చూసుకుంటున్నాడే కానీ నీ గురించి ఆలోచించడం లేదు.
ఈ అమ్మ మాట వినమ్మా. నిన్ను నీ అత్తగారింట్లో వాళ్ళకి నచ్చజెప్పి అప్పచెప్పి వెళ్తాం. నువ్విలా ఇక్కడే ఉండి మమ్మల్ని బాధ పెట్టుకు. వాడి స్వార్థానికి నీ బతుకు నాశనం చేసుకోకు. రామ్మా. చాలే ఆపమ్మా. ఇంకొక మాట అన్నయ్య గురించి మాట్లాడితే అమ్మవని కూడా చూడ్ను. నా బాగోగుల గురించి అన్నయ్యకి బాగా తెలుసు. నాకు అన్నయ్య మీద నమ్మకం ఉంది. అన్నయ్య ఏం చెప్తే అదే చేస్తాను. నా జీవితం చెడిపోనివ్వడు. నేను అన్నయ్య మాట కాదని మీతో రాలేను. దయచేసి అన్నయ్య అవమానించుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమయ్యా, చూసావా దాన్ని ఎలా మార్చేశాడు? ఇది మనల్ని కాదనుకుని ఎలా మాట్లాడుతుందో చూడవయ్యా. భాగ్యం, అదే అలా మాట్లాడుతుంటే మనం చెప్పి ఏం ప్రయోజనం? వెళదాం పద. ఆగవయ్యా. ఎలాగయ్యా, ఎలా వెళ్తాం? అది అన్నయ్య అని పిచ్చి ప్రేమలో పడింది. దాని సంసారం గంగపాలవుతుంటే చూస్తూ ఎలా వదిలేసి వెళ్తామయ్యా? భగవంతుడా, నా కూతురి జీవితం ఎలా కాపాడతావో అర్థం కావట్లేదు. నువ్వే దాన్ని చల్లగా కాపాడుతండ్రి. ఎక్కడో కనపడిన దేవుణ్ణి నమ్ముతావు, కానీ చెల్లెలే ప్రాణమని దాని మంచి చెడ్డలు చూసే ఈ దేవుణ్ణి నమ్మవా? వాడు దాని జీవితానికి ఏ నష్టమో రానివ్వడు. దానికి నాకు ఆ నమ్మకం ఉంది. మధ్యలో నీ అడిపేమిటి? కదా మేడం. రావాసు. మేడం, ఇదిగోండి ఫైల్. మీరు వెరిఫై చేసి సైన్ చేయండి. సుడి తక్కువ జన్మంటే నీదేరా వాసు. లేకపోతే ఈ మొగుడు వదిలేసిన దాని దగ్గర నేను చాప్రాసుల మొంగొంగి దండాలు పెట్టుకోవడం ఏంటి, నిలబడ్డం ఏంటి, ఇప్పుడు పెత్తనం చెలాయించడం ఏంటి? ఒక్కటంటే ఒక్క సుడి సరిగ్గా ఉండుంటే ఈమె ఎప్పుడో వెళ్ళిపోయేది. నేను ఇవి సీట్లో కూర్చొని ఈ పాటికి ఈ కంపెనీని సగం తినేసేవాడిని. ఎలాగైనా సరే ఇక్కడ మంట పెట్టాలి, సీటుని కొట్టేయాలి. ఆ వాసు, వీటితో పాటు విజయవాడకు సంబంధించిన సూర్య అనుకో కంపెనీకి పంపించాల్సిన ఫైల్స్ కూడా రెడీ చేయి. అలాగే చెక్ కూడా రెడీ చేయి. అలాగే ఓసారి షెడ్డుకెళ్ళి ఎల్లుండి డెలివరీ చేయాల్సిన వెహికల్స్ అన్ని రెడీ చేయి. తర్వాత మన వర్కర్స్ బోనస్ పేమెంట్ ఫైల్ ఓసారి నా క్యాబిన్ తీసుకొచ్చి చూపించు. వాసు, నేను నా పాటికి చెప్తూనే ఉన్నాను, నీ నుంచి ఏ సమాధానం రావట్లేదు. వాసు, చెప్పండి మేడం. ఏంటి? నేను ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాను ఆవు అని ఏమీ అనట్లేదు. ఒక్కసారిగా ఉలికిపడి చెప్పండి అంటావు. అంతగా ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదు మేడం. వాసు, నీ బాడీ ప్రెజెంట్ లో ఉండి మైండ్ ఆబ్సెంట్ లో ఉంది. ఏం లేదని చెప్తావేంటి? ఏంటో చెప్పకూడదా? మరేం లేదు మేడం. నా ఆలోచన అంతా మా చెల్లెలు రాణి జీవితం గురించే. రాత్రి ఇంటి దగ్గర మా అమ్మా నాన్న సార్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు వింటుంటే నాకే బాధగా అనిపించాయి. మేము సౌత పిల్లలమని ఆయన మా జీవితాలు నాశనం చేస్తున్నారట. లేకపోతే రాణికి వాళ్ళ ఆయనకి మధ్య తేడాలు వస్తే సర్ది చెప్పి వాళ్ళని ఒప్పించి దాన్ని వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి రావాలే కానీ తన గౌరవం కోసం, తన మాట చెల్లడం కోసం అత్తారింట్లో ఉండవలసిన చెల్లెల్ని తన ఇంటికి తెచ్చిపెట్టుకుంటే ఏం బాగుంటుంది? చూడు వాసు, ఆ విషయంలో గోపి తప్పేం లేదు. నేను గోపి వెంట రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు అప్పటికే రాణిని బయటికి గంటేశారు. మేం వెళ్ళిన తర్వాత గోపి రాణి తప్పేం లేదని చాలాసేపు ఓపిగ్గా వాళ్లకు నచ్చ చెప్పాడు కూడా. కానీ వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళిష్టం వచ్చినట్టు రాణిని అనరాని మాటలన్నారు. చాలా అసహ్యంగా మాట్లాడారు. అందుకే గోపి కోపం వచ్చి రాణిని ఇంటికి తీసుకొచ్చేశాడు. అయినా ఏదో కోపం తగ్గే వరకు ఉంచి ఆ తర్వాత ఎలాగైనా నచ్చ చెప్పి అత్తగారింటికి పంపిస్తాడు. అంతేకాని శాశ్వతంగా తన ఇంట్లో ఉంచుకుంటాడా ఏంటి? శాశ్వతం తాత్కాలికం అని కాదు మేడం.
అసలు ఎందుకు తీసుకురావాలి? తనకు ఆస్తి అంతస్తులుంటే అందరూ ఆయన మాట వినాలా? ఆడపిల్ల వాళ్ళు ఎంత ఓపికగా ఉండాలనేదే వాళ్ళ మాట. ఎలాగోలాగా బతిమలాడే బామ్మలో ఉంచాలే కానీ వాళ్ళని బెదిరించి తీసుకురావడం తప్పు అని వాళ్ళు అంటున్నారు. డబ్బుందని సారకి అహంకారం అంట. తప్పు వాసు. గోపి సంగతి నీకు తెలీదా? మేడం, అటు రాని జీవితమే కాదు, నా జీవితం కూడా నాశనం అవడానికి సారే కారణం అయ్యారు కదా. ఏంటి వాసు అలా అంటావు? ఆహా, నేనంటాం కాదు మేడం, వాళ్ళన్నమాట. నా బతుకు నాశనం చేయడం కాకపోతే తను అలా ప్రవర్తించడం ఏంటి? మా అమ్మ మీద ఉన్న కక్షతో అలా చేశారన్నదే వాళ్ళ వాదన. నిజం నాకు తెలుసు, కానీ వాళ్ళు నన్ను నమ్మటం లేదు. వాదిస్తే నీకేం తెలీదు అంటున్నారు. ఆలోచిస్తే చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది కదా. సరే, ఎవరికి ఎలా అనిపిస్తే మనకేంటి అనుకున్నా 2 జీవితాల సుఖ సంతోషాలకు దూరమైంది సార్ వాళ్ళే కదా మేడం. వాసు, ఆహా, నాకు అలాంటి అభిప్రాయం ఏం లేదు మేడం. కానీ వాళ్ళ అభిప్రాయాలు మనం ఎలా మార్చగలం? ఎంతైనా సార్ మునుపట్లా లేరు. కొత్త కొత్త పద్ధతులు నేర్చుకున్నారు. తను ఏం చేస్తున్నారో అర్థం కాలేని విధంగా నడుచుకుంటున్నారు. ఏదేమైనా అటు రానికి నాకు బాధే మిగిలింది. ఇద్దరం ఆయన్నే నమ్ముకొని ఉన్నాం. చివరికి ఏమవుతుందో అర్థం కావటం లేదు మేడం. అక్కడ రేవతి గురించి, ఇక్కడ రాణి గురించి చాలా దిగులుగా ఉంది మేడం. సరే తీసుకో. నమస్తే సార్. గోపి, నువ్వొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను. మరి అక్కడే ఆగావే? ఆగలేదే, ఇలా వెళ్తున్నాను, వాసు కనిపించాడు. సరే. వాసు, నువ్వు వెళ్ళి ఫైల్ తీసుకునిరా. సరే మేడం. కాంతం, కాంతం, ఏమిటండి? వంట రెడీ అయిందే? వాడు వచ్చే టైం అయిందే. అన్నీ అయిపోయాయి, పాయసం ఒకటే మిగిలింది. మరి తొందరగా కాని వెళ్ళు. త్వరగా త్వరగా అంటే అది ఉడకాలి కదా, దాంతో పాటు నన్ను ఉడకమంటారా ఏమిటి? చాలు చాలేవే, వచ్చేది నా చిన్ననాటి స్నేహితుడు. చిన్నతనంలో మే ఇద్దరం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళమో తెలుసా? 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడు నేను కలవబోతున్నాం. నాకెంత ఆనందంగా ఉందో నీకేం తెలుసు. ఇదిగో, వాడు ఫోన్ చేయగానే అప్పటి దాగుడు మూతాట్లు, దొంగ పోలీసాట్లు, కోతి కొమ్మచ్చాట్లు, ఆటలు, పాటలు, ఈతలు, అబ్బబ్బబ్బబ్బబ్బా అన్నీ ఒకటేసారి గుర్తొచ్చి ఊపిరాడినంత తబ్బిపోయిపోయానే. అందుకని నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారా? అది కాదే, వంట బ్రహ్మాండంగా ఉండాలన్నది నా ఆరాటం. మీరు ఆరాట పడితే నేను కంగారు పడతానండి. అయితే వదిలే, జాగ్రత్త. అది కాదండి, అప్పుడు అటు దిటి అయితే నోరు మండుతుంది అంటున్నాను. వంట గురించి మీరేం దిగులు పడకండి, బ్రహ్మాండంగా చేస్తాను. అయినా 25 ఏళ్ల నుంచి తింటున్నారు, నా వంట సంగతి మీకు తెలీదా? అందుకే నేను బాగుండాలి అని కంగారు పెట్టేది. అంటే జోక్లేవే. అదిగో వాడు వచ్చేసినట్టున్నాడు. ఇదిగో, నువ్వు తొందరగా వంట కాని. ఇదిగో, ఆ పాయసంలో కాస్త జీడిపప్పు ఎక్కువై మే ఇద్దరం కలిసి పాయసం తింటున్నప్పుడు వెధవనావని ఏరుకుని తినేవాడు.